నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తన మీద నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ నమ్మకాన్ని తాను వమ్ము చేయనని, పేద ప్రజలకిచ్చిన మాట తప్పనన్నారు. శ్రేయోభిలాషులకు ఓ ప్రార్థన అంటూ తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు బాధ పెట్టి ఉండొచ్చని, తనకు కూడా బాధగానే ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని, అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా తన మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు తీవ్రమైన దాడి చేశాయని వాపోయారు. అందులో కొంతమంది ఆప్తులు కూడా ఉన్నారన్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారన్నారు. ఇలాంటి అనాగరికమైన దాడులు తనకు కొత్త కాదని, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న తన లక్ష్యం కూడా ఈ చిల్లర దాడులు దూరం చేయలేవని స్పష్టం చేశారు. తనను దయచేసి నమ్మాలని సోషల్ మీడియా సాక్షిగా తన శ్రేయోభిలాషులను కోరారు. తను ఇన్నాళ్లు నిస్వార్థంగా పీడిత ప్రజల కోసమే పనిచేశానన్నారు. చట్టసభల్లో కూడా తమ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించిన మొదటి ప్రయత్నంలో విఫలమయ్యానన్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండూ ఒకటేనని నమ్మి ఎంతో శ్రమించి కేసీఆర్, బెహెన్జీ, మాయావతిలను ఒప్పించి చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశానన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయినప్పటికీ ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాల కోసం ముందడుగు వేశానన్నారు. దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం కేసీఆర్ తోనే కలిసి ప్రయాణించాలనుకున్నానని చెప్పారు. బీజేపీ కుట్రల నుంచి దేశాన్ని రక్షించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు ముమ్మాటికి లేవన్నారు. అందుకే తాను ఇటీవలే బీఆర్ఎస్ లో చేరానని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో కేసీఆర్ మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతానన్నారు. దయచేసి అందరూ తనతో పాటు నడవాలని కోరారు. చేతనైన సాయం చేయాలని, విలువైన సమయం ఇవ్వాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి కారు గుర్తుకు ఓటేసేలా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. లేదా తెలిసిన వారందరికీ కనీసం ఫోన్ చేసేనా చెప్పండన్నారు. తాను చట్టసభల్లో కూర్చుంటే తనను అభిమానించే వాళ్ళందరూ కూర్చున్నట్లేనన్నారు. నేను కాదు, నేను మీరే, మనమందరము అని పేర్కొన్నారు.